హలో అండి. వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. ఓకేనా. ఈ లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఐఎల్ బండ్లగూడ అండి. ఎగ్జాక్ట్‌గా ఈసీఐఎల్ వచ్చేసరికి అయితే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ వచ్చేసరికి అయితే మనకి 500 మీటర్స్‌లో అనేది ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్‌కి జస్ట్ నియరెస్ట్‌గా ఉంటదన్నమాట. వాకబుల్ డిస్టెన్స్‌లో అనేది ఈ హౌస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇదంతా గార్డెనింగ్ ఏరియా అండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే నేను ఇంటి ఎలివేషన్ అనేది చూపిస్తాను, చూసుకోండి మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట హౌస్ వచ్చేసరికి అయితే. ఆ సెంటర్‌లో వచ్చేసరికి అయితే మీకు గ్లాస్ ఫిట్టింగ్ వస్తుందండి. ఓకేనా. మీకు ఇంటి ముందర రోడ్డు కూడా 25 ఫీట్ వరకు అయితే రోడ్డు ఉంటుందండి. ఓకే. ఇదంతా ర్యాంప్ ఏరియా అనమాట. అండ్ అలాగే ఇది మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఓకేనా. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి హౌస్ ఇది. ఓకే. 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్నటువంటి హౌసు. ఓకేనా. ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. అండ్ అలాగే కింద టైల్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంటి ఎలివేషన్ మొత్తం వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై అనమాట. చిన్న చిన్న వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయండి. అవి కూడా మీకు కంప్లీట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేస్తామనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అండి. ఓకేనా. దీని పక్కన మనకి ఇది వచ్చేసరికి అయితే సంపు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి కెపాసిటీ 4000 లీటర్స్ కెపాసిటీ వరకు అయితే మనకు వస్తుందన్నమాట. ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే 2 ఫీట్ వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఇది వచ్చేసి 2 ఫీట్ వరకు అయితే సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి 1 ఫీట్ వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. హౌస్ అనేది ఏది రాదనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇటువైపు పక్కన కూడా మనకి హౌస్ అనేది రాదండి. మీకు ఓపెన్ ప్లేస్‌గానే ఉంటది. పార్క్ ఏరియా లాగా ఉంటది. మీరు కార్ పార్కింగ్ కూడా సైడ్‌కి చేసుకోవచ్చనమాట. అండ్ అలాగే అక్కడ వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న హౌసెస్ కూడా ఉన్నాయండి అవైలబుల్‌లో. అవి వచ్చేసరికి అయితే మనకి 71 లాక్స్ అనమాట. ఇది 72 లాక్స్. ఓకేనా. ఇది మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి ఏరియా వచ్చేసరికి అయితే. ఓకేనా. ఇంటి ముందర రోడ్డు కూడా మీకు సీసీ రోడ్డు ఉంటుంది. ఇది ఇంటి ఫ్రంట్ సైడ్‌లో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా అండి ఇది. ఓకేనా. ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 9 ఇంచెస్ వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది ఇటువైపు. ఓకేనా. 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఓకేనా. G+1 పర్మిషన్ కూడా ఉందండి మీకు ఆల్రెడీ. ఓకేనా. మీరు డైరెక్ట్‌గా కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చనమాట. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద అయితే ఈ హౌస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇదంతా హాల్ అండి. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇదంతా హాల్. అండ్ అలాగే ఎదురుంగా కనిపించేది అయితే మనకి అది టీవీ యూనిట్. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. లైటింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందనమాట. ఓకేనా. ఇదంతా హాల్. ఇది వచ్చేసరికి అయితే మనకి టీవీ యూనిట్ అండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాలు. అండ్ అలాగే డైనింగ్ హాల్‌లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇదంతా డైనింగ్ హాల్ అండి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది డైనింగ్ హాలు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది పూజ రూమ్ అండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి కిచెన్ వస్తుందన్నమాట. ఓపెన్ కిచెన్ అండి. ఓకేనా. చాలా బాగుంటుందన్నమాట హౌస్ వచ్చేసరికి అయితే. ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ గదండి. మొత్తం ఒక 7 ఫీట్ వరకు అయితే మనకి ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. పూజ రూమ్‌లో కూడా పై వరకు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్‌లో ఇంకొక డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. కిచెన్‌లో నుండి వాష్ ఏరియా వెళ్ళడానికి కన్వీనియంట్‌గా ఉంటుందని ఆ డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే కిచెన్‌కి సంబంధించిన టైల్స్‌తో ఇక్కడ చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే సెల్ఫ్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు ఇక్కడ. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. వుడ్ వర్క్ ఒకటే చేసుకోవాల్సి వస్తుంది మీరు. ఇంకా మొత్తం అయితే ఆ వర్క్ అనేది మేమే చేసి ఇస్తామనమాట. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్‌లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఓకేనా. ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వాషింగ్ మిషన్ వస్తుందనమాట అక్కడ మీకు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందనమాట హౌస్ వచ్చేసరికి అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసరికి అయితే వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ అనమాట. ఇందులో వచ్చేసరికి అయితే మీకు ఇండియన్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఒకటి వెస్టర్న్ అండ్ అలాగే ఒకటి ఇండియన్ అయితే కమోడ్స్ ఇస్తాం మీకు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకేనా. మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మాస్టర్ బెడ్రూమ్‌లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుందండి. ఇక్కడ సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్‌గా ఉంటుందన్నమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఈడ. లైటింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందండి. మిగతాది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఓకేనా. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో అయితే మీకు వెస్టర్న్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకు డ్రెస్సింగ్ ఏరియా కింద వస్తుంది అదంతా స్పేస్. ఓకేనా. ఇప్పుడైతే మనం చిల్డ్రన్ రూమ్‌లోకి అయితే ఎంటర్ అవుదాం.
ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేసెస్‌గా అయితే ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైను అండ్ అలాగే మీకు ఇక్కడ పెయింటింగ్ కూడా మీకే ఆప్షన్ ఉంటుందనమాట. మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుంటే అదే కలర్ డబల్ కోటేసి ఇస్తాము. ఓకేనా. కమోడ్స్ కూడా మీకే ఆప్షన్ ఉంటుందండి. లో రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. స్టోరేజ్ పర్పస్ కింద అయితే మనము అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. హౌస్ వచ్చేసరికి అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. ఈ వెంచర్‌లో దాదాపుగా ఒక 60 ఫ్లాట్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయ్యాయనమాట. ఒక 4, 5 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ ఇవి. ఓకేనా. ఇదొచ్చేసరికి అయితే మనకి స్లైడింగ్ విండోస్ వస్తాయండి. ఇంకా ఫిట్టింగ్ అయితే చేయలేదు. ఇవే విండోస్ అనేది మీకు పెట్టిస్తామనమాట. గ్రిల్ అయితే ఆల్మోస్ట్ అన్ని విండోస్‌కి అయితే పెట్టిచ్చేసాము. ఈ విండోస్ అయితే పెట్టియలేదు మీకు. ఓకేనా. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి. అక్కడ వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న హౌసెస్ చూసుకోవచ్చు మీరిక్కడ. ఆ 3 హౌసెస్ అయితే ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి 71 లాక్స్ అండి. ఈస్ట్ వచ్చేసరికి అయితే మనకి 72 లాక్స్ అండి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్‌ప్లే మీద కనిపించే నంబర్‌కైతే డెఫినిట్‌గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను. అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. చూసుకొని మీకు నచ్చితే డెఫినిట్‌గా సైట్ అనేది విజిట్ చేయండి. ఒక మంచి ప్రైస్‌కైతే మీకు చేసి ఇవ్వచ్చనమాట. ఓకేనా. ఇక్కడ పైన కూడా మీరు చూసుకోవచ్చు. పైన మీరు డైరెక్ట్‌గా కన్‌స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చనమాట. పర్మిషన్ అయితే మీకు 1 ఫ్లోర్ వరకైతే ఉందనమాట. ఈ పైన వచ్చేసరికైతే ఇది వాష్ ఏరియా వస్తుందనమాట. మీరు ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే అది యూజ్ అవుతుందనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే ట్యాంక్ అండి. వాటర్ ట్యాంక్ పెట్టిస్తామనమాట మీకు సెప్టిక్ ట్యాంక్ లాగా. అండ్ అలాగే ఈ పక్కన ఉన్న ప్లేస్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇదంతా మీకే అడ్వాంటేజ్ అవుతుందండి ప్లేసు. కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. మీరు ఒక గార్డెనింగ్ ఏరియా కింద చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడైతే హౌస్ అనేది రాదనమాట. ఈ స్పేస్ మొత్తం మీకే యూజ్ అవుతుంది. కార్నర్ హౌస్ లాగా ఉంటది. మీకు వెంటిలేషన్ కూడా చేంజ్ అవ్వదండి. ఓకేనా. ఈ 3 హౌసెస్ కూడా చూసుకోవచ్చు మీరిక్కడ. వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి హౌస్ అనమాట అవి. ఆ 3 హౌసులు కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికైతే ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి హౌసు. బడ్జెట్ వచ్చేసరికైతే మనకి ఇది వచ్చేసి 72 లాక్స్ అండి. వెస్ట్ వచ్చేసరికైతే 71 లాక్స్ ఉన్నాయన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 72 లాక్స్ అండి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్‌ప్లే మీద కనిపించే నంబర్‌కైతే డెఫినిట్‌గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను. అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. నచ్చితే మీరు సైట్ అనేది విజిట్ చేయొచ్చనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.